భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ సిల్వా జోజీ, సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబాస్, ఎంపీడీఓ, కమిషనర్ పాల్గొని ఎన్నికల విధి విధానాల గురించి వివరించారు. మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతపడి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధార్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక 24 గంటల ముందు మాకు అనుమతి, మన ఆర్ఓ గారికి కానీ మా గౌరవ డిఎస్పీ జంగారెడ్డి వారికి కానీ అనుమతి పత్రం ఇస్తే యాప్ ద్వారా చేసిన వచ్చి డైరెక్ట్గా వచ్చినా సరే మీరు వచ్చినా సరే దానికి పర్మిషను అదంతా పరిశీలించి పరిశీలించడం జరుగుతుంది. పర్మిషన్ ఇవ్వకపోతే ఏదైనా మధ్యలో దాన్ని ఆపినా సరే మీరు అన్యదా భావించవద్దు. మాకు కూడా ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అన్నింటినీ కూడా పట్టుకుంటాం. మీరు కూడా మాకు సహకరించాలి. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ యొక్క వాట్సాప్లో కానీ ఈ సెల్లో కానీ కొన్ని విషయాలు ఈ యొక్క సోదరులు ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రచారం చేస్తున్నారో అవి ప్రచారం చేసినప్పుడు మాకు కూడా ఏలూరులో ఈ యొక్క టీంకి ఒక హెడ్గా పెట్టారు, ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. వారి యొక్క సలహాలు తీసుకోవాలి. ఏదైనా మీరు అనౌన్స్ చేసేటప్పుడు అది కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుని దాన్ని మీరు పబ్లిక్ చేయాలి. అంతేగాని ఒక వార్త బయటికి వెళ్ళిందంటే ప్రజల్లో అక్కడ రాజకీయ నాయకుల్లో ఒక వర్గ విద్వేషాలు చెలరేగి అక్కడ ఒక ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఏదైనా సరే మీరు ప్రచురించేటప్పుడు కానీ మీరు ప్రసారం చేసేటప్పుడు కానీ సరైన నిర్ణయం తీసుకుని అవన్నీ అధికారుల యొక్క సూచనలు తీసుకుని మీరు అవి పబ్లిక్ చేయాల్సి వస్తున్నాం. అలాగే రాజకీయ నాయకులు కూడా ఒక చోట మీటింగ్ పెట్టాలంటారు. ఒకరోజు ఒక విలేజ్లో మీటింగ్ పెడితే అదే విలేజ్లో అదే టైంకి వేరే పార్టీ కూడా మీటింగ్ పెట్టాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. అది తప్పది. అక్కడ కక్షలు కార్పాలు జరిగి చిన్న విషయాన్ని కూడా పెద్దలు జరిగి అక్కడ గొడవలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ రాజకీయ నాయకులు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాతో సహకరించండి. చక్కగా స్వచ్ఛంగా మీరందరూ కూడా ఒక టైం ఇస్తే వాళ్ళు వేరే టైం పెట్టుకోండి, మరుసటి రోజు టైం పెట్టుకోండి. మీకు పర్మిషన్ ఇవ్వడానికి మన ఆర్ఓ గారు ఉన్నారు, మా గౌరవ డిఎస్పీ గారు ఉన్నారు. మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు మేము ఈ యొక్క గ్రామాల్లో ప్రతి చోట కూడా మేము మీటింగ్లు పెడతా ఉన్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా ఉన్నాం. ప్రజల్లో ధైర్యం తీసుకురావడానికి అని చెప్పి ఈ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క భాగంలో మీరందరూ మాకు స్వచ్ఛందంగా మీరు మాకు సహకరించండి. మీకు ఎన్నవేళ మేమందరూ కూడా సహకరిస్తాం, మీకు చేయూతనిస్తాం. మీకు ఏ ఆపదలు ఉన్నా సరే మేము ఆదుకుంటాం. ఈ యొక్క స్వచ్ఛమైన మన చింతపడి నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దడానికి రాబోయే ఎలక్షన్స్ ప్రచారం చేయడానికి మీ అందరి సహకారం మరొకసారి కావాలని కోరుకుంటూ